10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏసీటీ ఆల్బనీ తెలంగాణ కమ్యూనిటీ ఆర్గనైజేషన్కు రెబ్బెనపల్లి గ్రామ ప్రజల తరపున శుభాకాంక్షలు. మన గ్రామంలో ఉన్న 3 గవర్నమెంట్ స్కూళ్లను డిజిటల్ స్కూల్గా మార్పుకు సహాయపడిన ఆర్గనైజేషన్కు రెబ్బెనపల్లి గ్రామం తరపున ధన్యవాదాలు. కరోనా సమయంన 5 గ్రామాల ప్రజలు ఎవరైనా ఒక్క పూట అయినా అన్నం పెట్టి వైద్యం కోసం మందులు ఇస్తే బాగుంటుండే అని దిక్కుతోచని సమయంన మేము ఉన్నాము అని మీరు ముందుకు వచ్చి దాదాపు 50 రోజులు మా అందరినీ కాపాడిన అన్నదాతలకు నమస్కారాలు. పాపం స్కూల్ పిల్లలకు దాదాపు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు. వారికి చాలా కష్టమవుతుందని చెప్పడంతో వారికి సైకిల్స్ ఇచ్చి అన్నలాగా ఆదుకున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలా చెప్పుకుంటూ పోతే మన రెబ్బెనపల్లి గ్రామ ప్రజలకు మీరు చాలా సహాయం చేశారు. దయచేసి మీ చల్లని చెప్పులు మన రెబ్బెనపల్లి గ్రామం వైపు ఉండాలని కోరుకుంటున్నాం. జై హింద్. నంబాల గ్రామంలోని కరోనా బాధితులకి మెడికల్ కిట్లు పంపిణీ చేసినందుకు గాను నంబాల గ్రామ ప్రజలందరి తరఫున జగత్ గారికి, ఆల్బనీ అసోసియేషన్ USA గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మాది రెబ్బెనపల్లి గ్రామం, దండపల్లి మండలం, మంచిర్యాల డిస్ట్రిక్ట్, తెలంగాణ. సో మా గ్రామంలో ఎక్కువగా కరోనా విజృంభించింది. ఈ కరోనా ఎక్కువ వచ్చింది ఎవరికంటే నిరుపేదలకు, వ్యవసాయ కూలీ రైతులకు మాత్రమే ఈ కరోనా రావడం జరిగింది. సో వాళ్ళు ఎక్కడదని దుక్కాడని బతుకులు సార్. ఈ టైంలో వాళ్ళు కరోనా వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉండడం జరిగింది. వాళ్ళు చాలా ఇబ్బందుల పాలు, ఆకలి కేకలు తట్టుకోలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో మేము సార్ని సంప్రదించడం జరిగింది. జగత్ సార్ని సంప్రదించడం జరిగింది. జగత్ సార్, మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్ జగత్ సార్. సార్ని సంప్రదించగా ఆయన మా విలేజ్ లో కరోనా కాటు వేసి కరోనాతో బాధపడుతున్న పేద ప్రజలందరికీ కూడా మనకి ఆల్బనీ తెలంగాణ కమ్యూనిటీ ATC USA వారి ద్వారా మనకి సంస్థ ద్వారా మనకి ఈరోజు మన విలేజ్ తో పాటు మిగతా 5 గ్రామాలకు, చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలకు కూడా మనకి ఫుడ్ అందించడం జరిగింది. ఈ రోజు మనము ఫుడ్ ఏంటంటే రైతా, పెరుగుతో చేసిన రైతా అండ్ జీరా రైస్ మరియు పాలకూర పప్పు, దాంతో పాటు ఒక వ్యక్తికి ఒక కోడిగుడ్డు, 2 అరటిపళ్ళు, వాళ్ళకి 2 పూటల సరిపడే భోజనం అందించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా 6 గ్రామాలకి ఒక వ్యక్తికి 2 పూటల సరిపడా ఫుడ్ అందించడం జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా అరటిపండ్లు, తర్వాత ఒక వ్యక్తికి 2 అరటిపళ్ళు, ఒక ఎగ్గు, అదే విధంగా 2 రకాల కూరలు, ఈ విధంగా మనము రైతా, పెరుగు ఇలాంటివి కూడా మనం ప్రతిరోజు వాళ్ళకి అందించడం జరుగుతుంది. సార్, మీరు చాలా మంది తెలంగాణలో మా డిస్ట్రిక్ట్ లో అయితే చాలా మంది కూడా సార్ నిరుపేదలు ఉన్నారు. ఆకలి వెక్కాడితే కానీ దుకాణం బతుకులు వాళ్ళు చాలా వరకు డైలీ వైజ్ లేబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కరోనా రావడం జరిగింది. వాళ్ళు వివిధ పనుల కాలాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ కరోనాతో కూడా జరిగింది. ఇంట్లో ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు అయ్యి తినడానికి తిండి లేక కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈ ఆకలి చావులను తప్పించడానికి మేమున్నంటూ ముందుకు వచ్చిన ఆల్బనీ తెలంగాణ కమ్యూనిటీ USA వారికి స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను సార్. ఇలాగే మీరు పేదవాళ్ళ ఆకలి తీర్చాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మనం ఈ దండపల్లి మండలంలోని మరొక గ్రామానికి రావడం జరిగింది. మరొక గ్రామమైన ముత్యంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మనం ఇప్పుడు. ముత్యంపేట గ్రామ పంచాయతీలో దాదాపు మనకు కరోనా కేసులు కూడా పెరుగుతున్న దృష్ట్యా సర్పంచ్ గారు మనల్ని కలవడం జరిగింది. సో ఈ సర్పంచ్ గారి కోరిక మేరకు జగత్ సార్ చెప్పామని మీ జగత్ సార్ స్పందించడం జరిగింది. జగత్ సార్ స్పందించి మనకు ఆల్బనీ తెలంగాణ కమ్యూనిటీ ఇంగ్లాండ్ US వాళ్ళు మనకి న్యూయార్క్ US వాళ్ళు మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సార్ జగత్ సార్ కు స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మనం ఇలాగే 6 విలేజ్లకు పంచడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్ ని పెంచుతూ పోవడం జరిగింది సార్. ఈ రోజు మనం ముత్యంపేట మరియు ఎల్లారం గ్రామానికి మన ఈ ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది సార్. ప్రజెంట్ మనకి సర్పంచ్ మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ సార్ జగత్ సార్. థ్యాంక్ యూ సార్ జగత్ సార్.
వీళ్ళు ఉంటారు అంటే వీళ్ళని మనకు సేకరించేది ఇక్కడ ఉన్నాయి మేము ఎల్లారం గ్రామస్తులము లక్షడ్వేడ్ మండల్ ఎల్లారం గ్రామంలోని ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి పేదవారికి ఆల్బానీ జగత్ సార్ ఆధ్వర్యంలో లక్షడ్వేడ్ మరియు దండపల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి పాజిటివ్ కేసులకు సంబంధించి పేదవాళ్ళైనటువంటి కొంతమందికి వారు సహాయపడుతూ ఈ మధ్యాహ్న భోజన పథకం చేయడం జరుగుతుంది. దీనికి ఆ సార్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాము. మేము ఎల్లారం గ్రామం సర్పంచ్ కదా, ఇప్పుడు మేము వీళ్ళకి వచ్చి ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఈ భోజన ప్యాకెట్లు అందిస్తూ సార్ గురించి కూడా ప్రతి విషయాన్ని వీళ్ళకి చెప్తూ మేము ఎంతో ఆనందపడుతున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఇక ముందు ఈ ఒక్క కార్యక్రమమే కాదు, మరి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా దాంట్లో మా వంతు సహాయపడుతూ మేము సేవా కార్యక్రమం మేము కూడా పని చేయడానికి ముందుంటామని మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు ఆల్బానీ తెలంగాణ సంస్థ తరఫున మన రెబ్బెన్పల్లి గ్రామానికి 4 సైకిల్ ఇవ్వడం జరిగింది. వారికి మా రెబ్బెన్పల్లి గ్రామ ప్రజల తరఫున అలాగే మా తరఫున మరియు విద్యార్థుల తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు.